నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్కి స్వాగతం. ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండము 13వ అధ్యాయం. పార్వతీ పరమేశ్వరుల దార్శనిక సంవాదము. శివుడు పార్వతిని తన సేవకు ఆదేశించుట. పార్వతి ప్రతిదినము భగవానుని సేవించుట. భవానీ నుడివెను, యోగీంద్ర, మీరు తపస్సంపన్నులయు గిరిరాజుతో ఏమి పలికితిరి? ప్రభు, మీరు జ్ఞాన విశారదులు అయినప్పటికీ మీ మాటలకు నా సమాధానము వినుడు. శంభో, మీరు తపోధనులై కూడా చాలా గొప్ప తపస్సు చేయుదురు. మీరు మహాత్ములు. ఆ శక్తి వలననే తపమనురించవలనను భావము మీకు కలిగినది. సకల కర్మలను చేయు శక్తినే ప్రకృతి అని తెలుసుకొనవలను. ప్రకృతి వలననే సమస్తము సృష్టింపబడును, పాలింపబడును, సంహరింపబడును. భగవన్, మీరెవరు? సూక్ష్మ ప్రకృతి అనగా ఏమి? దీనిని పరిశీలింపుడు. ప్రకృతి లేకుండా లింగరూప మహేశ్వరుడు ఎట్లు సంభవము? సకల ప్రాణులకు మీరు అర్చనీయులు, వందనీయులు, చింతనీయులు. దీనికంతయు ప్రకృతియే కారణము. ఈ విషయమును హృదయపూర్వకముగా పరిశీలించి చెప్పవలసినదేమైనా ఉన్నచో అంతయు తెలుపుడు. బ్రహ్మ పలికెను, నారద, పార్వతి యొక్క ఈ మహత్తరమైన మాటలు వినిన పిదప లీలా వినోదమునందు నిమగ్నుడై ఉన్న మహేశ్వరుడు ప్రసన్నచిత్తుడై నవ్వుచూ ఇట్లు పలికెను. మహేశ్వరుడు పలికెను, నారద, నేను ఉత్తమమగు తపస్సు ద్వారా ప్రకృతిని నశింపచేయుదును. తత్వతః ప్రకృతి రహిత శంభుని రూపములో స్థితుడనగుదును. అందువలన సత్పురుషులు ఎప్పుడూను ఎక్కడను ప్రకృతిని సంగ్రహించరాదు. లోకాచారమునకు దూరముగా నిర్వికారులుగా ఉండవలెను. నారద, శివుడు లౌకిక వ్యవహారమునకు అనుగుణముగా ఈ విషయమును తెలుపగా కాళీ మనస్సులో నవ్వుకొని మధురమైన వాణితో ఇట్లు చెప్పెను. కాళీ పలికెను, కళ్యాణప్రదుడవగు ప్రభు, యోగీంద్ర, మీరు చెప్పిన విషయమునందలి వాణి ప్రకృతి కాదా? మరి దానికి అతీతులుగా ఎందుకు కాలేదు? ప్రకృతిని ఆశ్రయించి ఎందుకు మాట్లాడితిరి? ఈ విషయములన్నిటినీ పరిశీలించి తాత్విక దృష్టితో యథార్థ విషయమును చెప్పవలెను. ఇదంతయు సదా ప్రకృతితోనే ముడిపడి ఉన్నది. కనుక మీరు మాట్లాడుటను రాదు, ఏమీయూ చేయను రాదు. చేయుట చెప్పుట ప్రకృతి వ్యవహారమే. మీరు మీ బుద్ధి కుశలతతో దీనిని అర్థము చేసుకొనుడు. మీరు వినునది, చేయునది, తినునది, చూచునది అంతయును ప్రకృతి కార్యమే. అసత్యమైన వాద వివాదములు చేయుట వ్యర్థము. ప్రభు, శంభో, మీరు ఒకవేళ ప్రకృతికి అతీతులైనచో ఇప్పుడు ఈ హిమపర్వతము మీద తపస్సెందుకు చేయుచున్నారు? హర, ప్రకృతి మిమ్ములను మృంగివేసినది కనుక మీరు మీ స్వరూపమును ఎరుగరు. ఈశ్వర, మీరు మీ స్వరూపమును ఎరిగినచో తపమెందుకు చేయుచున్నారు? యోగీంద్ర, మీతో వాద వివాదములు చేయు అవసరము నాకేమున్నది? ప్రత్యక్ష ప్రమాణము లభించినచో విద్వాంసుడు అనుమాన ప్రమాణమును అంగీకరించడు. ప్రాణులకు ఇంద్రియ విషయములైన వాటిని జ్ఞానులు బుద్ధితో పరిశీలించి ప్రాకృతములే అని అంగీకరింపవలసి వచ్చును. యోగీశ్వర, ఎక్కువ చెప్పుట వలన ఏమి ప్రయోజనం ఉన్నది? ఉత్తమమగు నా ఈ ఒక్క విషయమును వినుము. నేను ప్రకృతిని, మీరు పురుషులు. ఇది సత్యము, ఇది సత్యము. ఇందులో సంశయము లేదు. నా అనుగ్రహము చేతనే మీరు సగుణులు, నిర్గుణులుగా పరిగణింపబడుచున్నారు. నేను లేకుండా మీరు నిరీహులు, ఇచ్ఛారహితులు, ఏమీను చేయలేరు. మీరు జితేంద్రియులైనప్పటికీ కూడా ప్రకృతికి అధీనులై
సదా నానా విధములగు కర్మలను చేయుచుందురు. నిర్వికారులిట్లగుదురు, నాతో కలిసి ఎందుకుండరు? శంకర, మీరు ప్రకృతికి అతీతులైనచో, మీరు చెప్పునది సత్యమైనచో, నేను మీ సమీపమున నుండినను భయపడవలసిన అవసరము లేదు కదా. బ్రహ్మనుడివెను. సాంఖ్య శాస్త్రానుగుణముగా పార్వతి పలికిన ఈ వచనములను విని భగవంతుడగు శివుడు వేదాంత మతస్థితుడై ఆమెతో ఇట్లు నుడివెను. శ్రీ శివుడు పలికెను, చక్కగా భాషించు గిరిజ, సాంఖ్య మతానుగుణముగా నీవు పలికితివి. అయినచో ప్రతిదినము నన్ను సేవింపుము, కాని అది శాస్త్ర నిషిద్ధము కాకూడదు. గిరిజతో అట్లు పలికి భక్తులను అనుగ్రహించువాడు, మనోరంజన మొనరించు భగవంతుడగు శివుడు హిమవంతునితో ఇట్లు పలికెను. శివుడు చెప్పెను, గిరిరాజా, నేనిచ్చటనే మిగుల రమణీయము శ్రేష్టమగు శిఖర ప్రదేశమున ఉత్తమ తపస్సును, నా ఆనందమయ పరమార్థ స్వరూపమును తలంచుచు విహరించెదను. పర్వతరాజా, నాకు ఇచ్చట తపమొనరించుటకు అనుమతి నిమ్ము. మీ అనుమతి లేకుండా ఏ తపస్సు చేసుకొన వీలు కాదు. దేవాదిదేవుడు శూలధరుడు భగవంతుడగు శివుని వచనములను విని హిమవంతుడా స్వామికి నమస్కరించి ఇట్లు నుడివెను. మహాదేవ, దేవతలు, అసురులు, మానవులతో సహా సకల జగత్తు మీదే. నేను తుచ్చుడను, మీకేమి చెప్పగలను? బ్రహ్మనుడివెను. నారద, గిరిరాజగు హిమవంతుడు అట్లు పలికిన పిదప లోక కళ్యాణకారియు భగవంతుడగు శంకరుడు నవ్వెను. గౌరవముతో అతనితో పలికెను, ఇప్పుడు ఇక నీవు వెళ్ళుము. శంకరుని ఆదేశానుసారము హిమాలయుడు తన గృహమునకు వెళ్ళెను. ఆయన ప్రతిదినము గిరిజతో కూడి ఆ ప్రభువు దర్శనమునకు వచ్చుచుండెను. కాళీ తన తండ్రి లేకుండినను ఇరువురు స్నేహితురాండ్రతో నిత్యము శంకరుని వద్దకు వచ్చుచుండెడిది. భక్తితో ఆయన సేవయందు లగ్నమయ్యేడిది. నందీశ్వరాది గణములెవ్వరును ఆమెను ఆపడివారు కారు. నాయన, మహేశ్వరుని ఆదేశము వలననే అట్లు జరుగుచుండెను. గణములలో ప్రతి ఒక్కరూ పవిత్రముగా నుండి ఆమె ఆజ్ఞను పాలించుచుండిరి. ఆలోచించినచో శివాశివులు పరస్పరము అభిన్నులు. సాంఖ్య వేదాంత మతములలో స్థితులై కళ్యాణదాయకమగు వారి సంవాదము సర్వదా సుఖప్రదమగును. ఆ సంవాదమును నీకు వినిపించి తిని. ఇంద్రియాతీతుడు భగవంతుడగు శంకరుడు గిరిరాజు ప్రార్థించగా దానిని మన్నించి ఆయన కుమార్తెను తన దగ్గర ఉండి సేవ చేయుటకు ఆమెను స్వీకరించెను. కాళీ తన ఇరువురి సఖియలతో ప్రతిదినము చంద్రశేఖరుడగు మహాదేవుని సేవించుటకు వచ్చిపోవుచుండెడిది. ఆమె భగవంతుడగు శంకరుని పాదములను కడిగి ఆ చరణామృతమును పానము చేయుచుండెను. అగ్నితో వేడి చేసి శుద్ధమొనరిచ్చిన వస్త్రముతో ఆయన శరీరమును తుడిచెడిది, రుద్దెడిది, మార్జనము చేసెడిది. షోడశోపచారములతో విధి విధానముగా పూజించెడిది. పదే పదే ఆ స్వామి చరణములకు ప్రణమిల్లి తర్వాత తన తండ్రి గేహమునకు తిరిగి వెళ్ళుచుండెడిది. ఇట్లు ధ్యానపరాయణుడగు శంకరుని సేవయందు లగ్నమై గిరిజాదేవికి చాలా కాలము గడిచిపోయాను. అయినను ఆమె తన ఇంద్రియములను సంయమనము చేసుకొని మునుపటి వలె ప్రభువునకు సేవ చేయుచుండెను. తన సేవయందు తత్పరురాలైన ఆమెను చూసి మహాదేవుడు దయామయుడయ్యను. ఆ స్వామి ఇట్లు ఆలోచించను, ఈ కాళిక తపశ్చర్యావ్రతం అనరించినచో గర్వము యొక్క బీజము నశించును. అప్పుడు ఈమెను నేను పాణిగ్రహణము చేసేదను. ఇట్లు ఆలోచించి మహాలీల యొనర్చువాడు
గొప్ప యోగీశ్వరుడు భగవంతుడగు భూతనాథుడు అప్పటికప్పుడు ధ్యానస్థితుడయ్యను. మునీంద్ర, పరమాత్ముడగు శివుడు ధ్యానమగ్నుడైనప్పుడు ఆ స్వామి హృదయమున ఇక ఏ చింతయును లేకుండెను. కాళీ ప్రతిదినము మహాత్ముడగు శివుని రూపమును నిరంతరము చింతన చేయుచు ఉత్తమ భక్తిభావముతో ఆయన సేవయందు నిమగ్నురాలై ఉండెను. ధ్యానపరాయణుడు భగవంతుడగు హరుడు శుద్ధభావముతో అచటనున్న కాళికను చూచుచుండెను. అయినప్పటికీ మునుపటి బాధను మరచి ఆమెను చూచుచూ కూడా చూడనట్లే ఉండెను. ఈ మధ్యలో ఇంద్రాది దేవతలు మునులు బ్రహ్మ ఆజ్ఞానుసారము కామదేవుని అచటకు ఆదరముతో పంపిరి. వారు కామదేవుని ప్రేరణతో కాళీరుద్రుల కలయికను కోరుచుండిరి. వారు అట్లు చేయుటకు కారణమున్నది. మహాపరాక్రమవంతుడగు తారకాసురుని చేత వీరు అనేక బాధలను పొందుచుండిరి. శంకరుని వలన ఒకానొక గొప్ప బలవంతుడగు పుత్రుడు జన్మించవలనని కోరుచుండిరి. కామదేవుడు అచటకు వెళ్లి తన ఉపాయములన్నీ శివుని మీద ప్రయోగించెను. కాని మహాదేవుని మనస్సులో ఏ కొంచెము కూడా కదలిక లేకపోయాను. దానికి విరుద్ధముగా ఆ స్వామి కామదేవునే దహించి భస్మము చేసెను. మునీంద్ర, అప్పుడు పార్వతీదేవియును గర్వరహితయై ఆ ప్రభువు ఆజ్ఞతో గొప్ప తపస్సు చేసెను. శివుని భర్తగా పొందెను. పార్వతీ పరమేశ్వరులు పరస్పరము మిగుల ప్రేమతో ఆనందముగా నివసింపసాగిరి. ఆ ఇరువురు పరోపకారమునందు ఆసక్తులై దేవతల మహత్తర కార్యమును సిద్ధింపచేసిరి. 13వ అధ్యాయం సమాప్తం.